హలో అందరికీ ఈరోజు మనం చేయబోయేది పెరుగు దోశ. ఫస్ట్ పల్లీలు, పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లుల్లి వేయించుకోవాలి. కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ముందు రోజు మనం పెరుగులో నానబెట్టుకున్న బియ్యం, మెంతులు ఒకసారి అలా కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి పిండి తీసుకోవాలి. తర్వాత సాల్ట్, సోడా కలుపుకోవాలి. తర్వాత పిండి గట్టిగా ఉంటే కొంచెం మజ్జిగ వేసుకొని బాగా గరిటెతో కలుపుకోవాలి. తర్వాత మనం వేయించిన పల్లీలు వాటిని మిక్సీ గిన్నెలో వేసుకొని తర్వాత దాంట్లోనే తెల్లపప్పులు వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగిన సాల్ట్ వేసి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ చట్నీలో కొంచెం వాటర్ కలపాలి. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసుకొని దాంట్లో శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత వేయించాక చట్నీ వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దోశ పెనంకి అతుక్కోకుండా ఉండాలంటే ఒక ఉల్లిపాయ తీసుకొని పెనంపై కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయతో పెనం చుట్టూ రుద్దాలి. ఇప్పుడు మనం దోశ వేసాక 2-3 మినిట్స్ ప్లేట్ పెట్టి ఉంచుకోవాలి. అప్పుడు మన దోశ దూదిలాగా సాఫ్ట్గా వస్తుంది. అంతేనండి, మన పెరుగు దోశ తయారు చేసే విధానం. పెరుగు తినని వాళ్ళు కూడా తింటారు, ఎందుకంటే చాలా కమ్మగా ఉంటుంది. Thanks for watching. Please do like, share, comment and subscribe.